అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అతని ఊపిరి. రచయిత పివిబి శ్రీరామమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, చెప్పేవాడికి లేకపోతే వినేవాడికైనా వివేకం ఉండాలి. అయినా మరీ అంత మొండితనం పనికిరాదు. ఆహా, అక్కడికి అతడే మగాడు, తక్కినోళ్ళంతా చేతులకి గాజులు తొడిగించుకునేటోళ్ళు, ఊరందరిది ఓ దారైతే ఉలిపి కట్టెదో దారట. ఇలాంటి మాటలు విని విని విసుగెత్తిపోయింది పరమేశ్వరి. అలా అంటున్న వాళ్ళెవరికీ ఆమె ఏనాడు జవాబివ్వలేదు. నీ భర్తని నువ్వే దారిలో పెట్టుకోవాలి. ఎందరో సలహాలిచ్చారు. ఆమె అన్నీ వింటుంది, తలూపుతుంది, అంతే. అతని పోరాటం కొనసాగుతూనే ఉంది కూడా ఇప్పటికీను. ఆమె ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోయింది. ప్రపంచానికి అతనో ప్రశ్నార్థకం. కానీ అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగింది ఆమె ఒక్కర్తే. అలా అని ఆమె అనుకోవటం కాదు, అతనే అన్నాడు ఎన్నిసార్లో. అతని పోరాటానికి ఆమె తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. అందుకే అందరూ అనుకున్నట్టు ఆమె ఏనాడు అతని నుంచి మానసికంగా ఎలాంటి అశాంతికి గురి కాలేదు. ఎప్పుడూ బాధపడలేదు. ఏనాడు కలత చెందలేదు. ఎక్కడా ఆవేదనకి గురి కాలేదు. తొలిసారి అతనితో జీవితాన్ని పంచుకున్న సంఘటన ఆమె ఎన్నటికీ మర్చిపోలేదు. ఆ రోజు పరంధామయ్య గారింటికి తల్లిదండ్రులు రమ్మంటే పెళ్ళికెళ్ళింది. పెళ్లి పందిరి హడావుడిగా ఉంది. పురోహితులు ఆపమన్నా పావుగంట వరకు బ్యాండు మేళం వాళ్ళు భజంత్రీలు ఆపకుండా సినిమా పాటలు వాయించేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు పలకరింపులు, ఫోటోలలో తమ ముఖాలు కనిపించాలని పడిగాపులు. ఎవరి సందడిలో వాళ్ళున్నారు. ఇంతలో పెళ్లి పందిట్లో కేకలు, గోల. పెళ్ళికొడుకు మృత్యుంజయుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. పెళ్ళికొడుకు మామగారు అనే కంటే పెళ్ళికూతురి తండ్రి మృత్యుంజయరావు 2 చేతులు పట్టుకుంటున్నాడు. కథ మామూలే. కట్నం ఇవ్వాల్సింది బకాయి పెట్టుంటాడు అనుకుంటున్నారు అందరూ. పెళ్ళికొడుకు తండ్రి దోషిలా నిలబడ్డం ఎవరికీ అర్థం కాలేదు. ఇది మోసం, ఇది దగ, నేనిక్కడ క్షణం ఉండను. మృత్యుంజయరావు పీటల మీద నుంచి దిగి వెళ్ళిపోతున్నాడు. అతని తండ్రి అతన్ని వారిస్తున్నాడు. సంగతి తెలిసిన పరమేశ్వరికి ఆశ్చర్యం వేసింది. ఆమె కాదు, పెళ్లి పందిట్లో అందరూ ఆశ్చర్యం నుంచి తేరుకోవటం లేదు. విషయం ఏమంటే, కట్నం తీసుకోవటం చట్టరీత్యా నేరం. అందుకే తన పెళ్ళికి కట్నం ప్రసక్తి లేదు అని తండ్రితో అంటే, నిజమేరా, నేను మీ అక్కకి కట్నం ఇచ్చే పెళ్లి చేశాను. మీ చెల్లికి ఇంకా పెళ్లి చెయ్యాలి. నువ్విలా కట్నం పుచ్చుకోనని భీష్మించుకు కూర్చుంటే నేను దాని పెళ్లి ఎలా చేసేది ఆలోచించు అని తండ్రి అంటే, మనకి తగ్గ స్థాయిలో మనకు నచ్చిన సంబంధం చూసుకుందాం. అయినా నేను కట్నం పుచ్చుకోనంటున్నాను కానీ ఇవ్వననలేదు కదా. చెల్లెలు పెళ్లి పూచి నాది అని కూడా చెప్పాడు. లేదు అంటే దాని పెళ్ళయ్యేంత వరకు నేను ఆగుతానని చెప్పాను కదా, అర్థం చేసుకోరే. తండ్రి వినక సంబంధం తెచ్చారు. అమ్మాయి బాగుంది, డిగ్రీ పూర్తి చేసింది అని నచ్చచెప్పితే ఒప్పుకున్నాడు. కానీ పెళ్లికూతురి తండ్రితో పరంధామయ్య గారు తన కష్టాన్ని వెళ్ళగక్కుకున్నారు. పరంధామయ్య ఆవేదనలో అర్థం ఉందనిపించింది. ఏ తండ్రి తన కూతుళ్ళకి కట్నాలు పోసి కొడుకుల విషయంలో వరకట్న వ్యతిరేకతను ప్రదర్శించలేడు. అందులోనూ పరంధామయ్య బొత్తిగా మధ్యతరగతి మానవుడు. అందుకే పెళ్లి కుమార్తె తండ్రి అల్లుని వ్యక్తిత్వానికి మురిసిపోతూ, పరంధామయ్య మెత్తని మనసుకి కరిగిపోతూ తానివ్వదలుచుకున్నది తప్పక ఇస్తానన్నాడు. అలాగే ఇచ్చాడు. తాను ఆశించిన దానికంటే అధికంగా లభించటంతో ఆనందపడుతూ, ఈ విషయం మాత్రం కొడుక్కు తెలియనివ్వవద్దు అన్నాడు. పెళ్లికూతురు తండ్రి సరేనన్నాడు. మరి విషయం ఎలా పొక్కిందో బయటకు పొక్కేసింది. ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్ళింది. ఎవరికి చేరకూడదో వారికి చేరిపోయింది. మృత్యుంజయుడు తండ్రిని నిలదీశాడు. తండ్రి, నువ్వు విన్నది అబద్ధం అన్నాడు. పెళ్లి కుమార్తె తండ్రి, నేను పైసా ఇవ్వలేదు, ఇచ్చి దాపరికం నాకేలా అన్నాడు. సరే, మీ మాట నమ్ముతాను. మీకు ఆ విషయం తెలియదనే అనుకుందాము. మరి మీ అమ్మాయి మీద ప్రమాణం చేసి చెప్పగలరా అన్నాడు మృత్యుంజయుడు. తప్పకుండా చేస్తాను, నాకు భయమేంటి అని ప్రమాణం చెయ్యబోతున్నంతలో పెళ్లికూతురు, నాన్నగారు, మీరెందుకు అబద్ధం ఆడాలి? ఇచ్చింది నిజమే కదా, అదే చెప్పండి అని ఆమె ఒంటి కాలి మీద భద్రకాళిలా లేచింది.
ఆ తర్వాత నిజం బయటపడింది. పరంధామయ్య తప్పు తనదేనని ఒప్పుకొని కట్నం మొత్తం ఇచ్చేస్తానన్నాడు. పీటల మీద పెళ్లి తప్పిపోతే ఆడపిల్ల తండ్రికి ఎంత మానసిక క్షోభో ఊహించి ఒప్పుకున్నాడు. కానీ కథ అక్కడే అనుకోని మలుపు తిరిగింది. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తితో నేను జీవితంలో సుఖపడలేను. నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని పీటల మీద నుంచి లేచిపోయింది. ఇది మరింత ఆశ్చర్యపరిచింది అందరినీ. పెళ్లి కూతురు శీలాన్ని శంకించారు కొందరు. ఈ పెళ్లి ముందే ఇష్టం లేదేమో, ఇంత రహస్యంగా ఉన్న వరకట్నం ఒప్పందాన్ని ఈమె లీక్ చేసిందేమోనన్న అనుమానం వచ్చింది మరికొందరికి. అందరూ ఆమెకు నచ్చజెప్పారు. పరంధామయ్య ఆ పిల్ల చేతులు పట్టుకుని బతిమాలాడు. ఎవరెన్ని చెప్పినా ఆమె వినలేదు. విసవిస వెళ్ళిపోయింది. పెళ్లి పందిరి గందరగోళంగా తయారయ్యింది. పంతులుగారు ఒక పక్క ముహూర్తం దగ్గర పడింది అంటూ గాబరా పడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మృత్యుంజయరావు గురించి తీక్షణంగా ఆలోచించిన పరమేశ్వరి అతని వ్యక్తిత్వాన్ని ఆకర్షించింది. తల్లి తండ్రి వద్దన్నా వినకుండా మృత్యుంజయరావుని చేపట్టింది. అర్ధాంగి అయ్యింది. అతని కష్టాల్లో పాలు పంచుకుంది. అతని ఆదర్శాలను అర్థం చేసుకుంది. అతనికి వెన్నుదన్నై నిలిచింది. కుటుంబ బరువు బాధ్యతలు బాధపడుతూ కాక ఆనందంతో స్వీకరించింది. పొదుపుగా కాపురం చేసి ఆడపడుచు పెళ్లి చేసింది. ఉన్నంతలో దాచి పిల్లలను తీర్చిదిద్దింది. తల్లి తండ్రి ఈ పెళ్లిని వ్యతిరేకించటానికి కారణం ఉంది. వాళ్ళు తమ కడగొట్టి కూతురికి వాళ్ళ హోదాకి తగ్గ సంబంధం చేయాలనుకున్నారు. తమకంటే చాలా తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తితో వియ్యమందటం వాళ్ళకి నచ్చలేదు. మిగిలిన అల్లుళ్ళంతా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అందుచేతనే తండ్రి పండుగలకు పబ్బాలకు పిలిచినా ఎప్పుడో కానీ వెళ్ళేది కాదు. అది ఒక్కతే వెళ్ళి వచ్చేసేది. అల్లుడు రాలేదేం అని అడిగినా తీరిక లేక అని చెప్పేసేది. మొదటి చూపులోనే భర్త అంతరంగాన్ని కాచి వడబోసింది కావటం చేత అతన్ని ఇబ్బందికి గురి చేసే ఏ పని చేసేది కాదు. మృత్యుంజయరావు పనిచేసిన ఆఫీస్లో అధికారి పచ్చి లంచగొండి. దాన్ని వ్యతిరేకించే మృత్యుంజయరావు బతుకు దినదిన గండంగానే ఉండేది. అందుకే ఎప్పుడూ సెలవు కూడా పెట్టేవాడు కాదు. ఒకసారి పెళ్లి రోజని సెలవు పెట్టాడు. దేనికి ప్రాధాన్యతనివ్వని మృత్యుంజయరావు పెళ్లి రోజుకి మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడు. పెళ్లి రోజుని మృత్యుంజయరావు సెలవు పెడుతున్నట్టు ఆఫీసరుకు ఎవరో ఒప్పందించారు. ఆఫీసరు ఈరోజు పనుంది, మరో రోజు సెలవు పెట్టుకో అన్నాడు. పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆ రోజుల్లోనే కానీ మరో రోజు జరుపుకోరు అన్నాడు మృత్యుంజయరావు. ఆఫీసర్తో మాట పెరిగింది. సెలవు ఎందుకివ్వరు అన్నాడు. సెలవు హక్కు కాదు అన్నాడు ఆఫీసర్. పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆఫీస్ పనుల తర్వాతనే అన్నాడు ఆఫీసర్. చూడండి, వారమేసి సెలవులు పెట్టిన వాళ్ళకి మీరు సెలవులు ఇస్తున్నారు. చచ్చిపోయిన తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్న వాళ్ళకి సెలవులు ఇస్తున్నారు. నేను ఒక్కరోజే కదా పెడుతున్నాను అన్నాడు. నేను ఇవ్వనంటున్నాను. అదే ఎందుకివ్వరు అంటున్నాను. స్టూపిడ్, గెట్ అవుట్. ఐ యామ్ నాట్ స్టూపిడ్. ఎవరు స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారో గమనించటం మంచిది అని వెళ్ళి టెలిగ్రామ్ ద్వారా సీఎల్ పంపాడు. అప్పటికే మృత్యుంజయరావును ఎలాగైనా ఆఫీస్ నుండి కదపాలన్న ప్రయత్నంలో ఉన్న కొంతమంది అతని మీద కుట్ర పన్ని మృత్యుంజయరావే ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నట్టు కథనం చేసి పై ఆఫీసర్కి పంపారు. మృత్యుంజయరావుని కొన్నాళ్ళు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఒకరిద్దరు గుమస్తాలు కలెక్టర్ ఎదుట మృత్యుంజయరావు తరపున సాక్ష్యం ఇవ్వటంతో మృత్యుంజయరావుని మరో చోటికి బదిలీ చేశారు. భార్య ఆ రోజు అన్నం పెడుతూ ముభావంగా కూర్చుంది. ఆ రోజు కూరలో ఉప్పెక్కువైంది. రమా, నీ మనసు దేనికో కలత చెందుతోంది కదూ. నన్ను భర్తగా స్వీకరించి తొందరపడ్డాననుకుంటున్నావా అన్నాడు. అబ్బే, అదేం లేదండి. ఎందుకు అలా అనుకుంటున్నారు? నువ్వేదో ఆలోచనలో పడితేనే కూర పాడవుతుంది. ఇవాళ ఏదో ఆలోచనలో పడ్డావేమో అనిపిస్తోంది అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదే మాట భర్త నోట వినటం ఇది మూడోసారి. గతంలో 2 సార్లు అన్యమనస్కంగా ఉన్నప్పుడే ఇలా జరిగింది. ఏమండి, ఓ విషయం అడగనా? అడుగు. మీరు దేనికి ఇవ్వని ప్రాధాన్యత పెళ్లి రోజుకి ఎందుకు ఇస్తారు అసలు? ఆ రోజు సెలవు పెట్టకపోతే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు కదా అంది. రమ, భర్తని భార్య, భార్యని భర్త అర్థం చేసుకోక
అడుగడుగున అసంతృప్తుల వెల్లువలో మునిగి తేలుతూ ఎందరో అర్థం లేని విధంగా కలిసి కాపురాలు చేస్తున్నారు. నిజానికి నువ్వేగాక ఇంకెవరైనా నీ స్థానంలో ఉండి ఉంటే నా బతుకేమయ్యేది? ఆఫీసు అవినీతి పుట్టగా ఉండి అందరూ పై డబ్బులతో జలసాలు చేస్తుంటే వాళ్ళని చూస్తున్నావు. వాళ్ళ భార్యలు నిన్ను ఎద్దేవా చేస్తూ నన్ను దెప్పిపొడుస్తున్నప్పుడు వాళ్ళనో పురుగులా చూసి తగిన సమాధానం ఇస్తున్నావు. అప్పుడు నేనెంత గర్వపడతానో తెలుసా? దానికి కారణం నువ్వు నా అర్ధాంగివి కావటం. మా అమ్మా నాన్నలు కూడా నీలాంటి కోడలు తమకి దొరికినందుకు వాళ్ళెంత ముచ్చట పడేవారో కదా. మా అక్కలు చెల్లెలు నిన్ను చూసి వాళ్ళ ప్రవర్తనలు చక్కదిద్దుకున్నారంటే నీ నుండి నాకెంత మంచి జరుగుతున్నదో కదా. నువ్వు నిజంగా అర్ధాంగివి అంటే నాలో సగానివి. నువ్వు లేని నాడు నేనో క్షణం బ్రతకలేను. అందుకే నాకు పెళ్లి రోజంటే అంత ఇష్టం అని అతను ఉపన్యాసం లాంటి సమాధానం చెప్పినప్పుడు ఆమె అంతరంగం నవనీతం అయ్యింది. అతనిలో కరిగిపోయింది. అతనికి పూర్తిగా అంకితమైపోయింది. ఆమె జీవితంలో అతని గురించి ఎన్నోసార్లు బాధపడింది, భయపడింది. అతని క్షేమం కోసం అతని నిర్ణయాల్లో మార్పును కోరుకుంది. కానీ అతని లక్ష్యానికి, ఆదర్శానికి అడ్డుగా నిలిచి మాత్రం కాదు. ఓసారి అతనంటే గిట్టని వాళ్ళు అతనికో పరీక్ష పెట్టారు. అదేమంటే అసెంబ్లీ ఎన్నికల్లో అతి ప్రమాదకరమైన ఓ గ్రామానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఆ గ్రామానికి ఎవరు వెళ్ళినా నామమాత్రంగానే వెళ్తారు. ఎన్నికల ముందు రోజే ఆఫీసర్లకు కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తారు. వాటినెవరూ తిరస్కరించరు. తిరస్కరించి కష్టాలెందుకు తెచ్చుకుంటారు? మృత్యుంజయరావుని ఆ గ్రామానికి వేశారు. వెళ్లే ముందు భార్యని దగ్గరకు తీసుకున్నాడు. రమా, నేను తిరిగి ఎలా వస్తానో ఏమో, పిల్లలు నువ్వు జాగ్రత్త అని మృత్యుంజయరావు చెప్పినప్పుడు ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోయింది. వెళ్ళొద్దంది. పోతే ఓ ఇంక్రిమెంట్ పోతుంది, పోనిండి అంది. అతను వినలేదు. ఆమె ఆలోచించింది. అతను వెళ్ళగానే ఆమె కలెక్టర్కి, ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రాణానికి ముప్పు తప్పించమని. అనుకున్నట్లుగానే వాళ్ళు సకల సదుపాయాలు చేశారు. మృత్యుంజయరావు తిరస్కరించాడు. అందరూ అతనికి నచ్చజెప్పారు. మీ నుండి మా ప్రాణాలకు ముప్పు రానీకండి, మమ్మల్ని మీ మొండితనానికి బలి చెయ్యకండి అని వాళ్ళు మొరపెట్టుకుంటే నేను చెప్పినట్లు చెయ్యండి, భారం నా మీద వేసుకుంటా అన్నాడు. వాళ్ళకేం పాలుపోలేదు. పోలింగ్ ప్రారంభమైన అరగంటలోనే సన్నగా, పొడుగ్గా, గడకరలా ఉన్న వ్యక్తి వచ్చి మృత్యుంజయరావట, ఎవరిక్కడ అన్నాడు. ఆ మాటతోనే పోలింగ్ డ్యూటీలో ఉన్న నలుగురు అదిరిపడ్డారు. మృత్యుంజయరావు పనిచేస్తూనే ఏం నేనే అన్నాడు. ఇక్కడ పేరుకే 2 పార్టీలోళ్ళు మనుషుల్ని నిలబెడతారు. ఇష్టమున్నోళ్ళు మా నాయుడు గారికి ఓటేస్తే ఆయనకు సూపీ బాక్స్లో వెయ్యాల. మిగిలిన ఓట్లు నువ్వు గుద్దేసి ఎత్తావో మమ్మల్నే వెయ్యమంటావో నీ ఇష్టం. ఇది మా నాయుడు చెప్పమన్నాడు. నిన్నోసారి రమ్మన్నాడు, ఏటి చేస్తావు అన్నాడు. ఇప్పుడు నాకు కలవటానికి కుదరదు. ఇక మేం డ్యూటీకి వచ్చింది రూల్స్ ప్రకారం చెయ్యడానికే కానీ మీరు చెప్పినట్లు చేయడానికి కాదు అన్నాడు. ఇక్కడ సంగతి నీకెవరూ చెప్పలేదా? నీకు పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉండాలని లేదా? బెదిరిస్తున్నావా అన్నాడు. అంతలో ఒరే సుత్తారేంటిరా, వచ్చి ఆ బ్యాలెట్ పత్రాలు లాక్కొని ముద్రలు గుద్దండ్రా అన్నాడు. కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారక్కడ, వీళ్ళని అదుపులో పెట్టండి అని బ్యాలెట్ పత్రాలు త్వరగా తీసుకొని బ్యాగులో పెట్టి జిప్ వేశాడు. వాళ్ళు కర్రలతో లోపలికొచ్చారు. పోలీసుల బెదిరింపులకు వాళ్ళు లొంగలేదు. ఇంతలో ఏం జరిగిందో అమ్మో అన్న పెద్ద అరుపు. మృత్యుంజయరావు కిరకిరా చుట్టుకున్నాడు. అయినా బ్యాలెట్ పత్రాలు వదల్లేదు. తక్కిన పోలింగ్ ఆఫీసర్లు ఆత్మరక్షణ వేటలో పరుగులు తీశారు. పోలీసులు భయపడిపోయారు. ఇది జరుగుతున్నంతలోనే సిఆర్పి బెటాలియన్ ఎలక్షన్ ఆఫీసర్లు దిగిపోయారు. వాళ్ళు ఊర్లోకి రాగానే జరిగిన సంఘటన తెలిసిపోయింది. గాలిలో కాల్పులు, లాఠీ చార్జీలు, అరెస్టులు, విచారణ. మృత్యుంజయరావుని హాస్పిటల్కి తరలించటం. ఎన్నిక వాయిదా. యాసిడ్ విసరటం వల్ల మృత్యుంజయరావు కుడికన్ను కోల్పోవటం. మృత్యుంజయరావు ధైర్యాన్ని పేపర్లో మర్నాడు ప్రముఖ వార్తలుగా ముద్రించటం జరిగిపోయింది. మృత్యుంజయరావుకి చావు తప్పిన కన్ను పోయింది. భార్య శోకదేవత అయ్యింది. రమా, ఏడుస్తున్నావా? నువ్వు నా ధైర్యానివి. నీ ధైర్యం వల్లనే ఎవరూ సాధించలేనిది నేను సాధించాను. ఆ నాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు యాసిడ్ సీసాతో. వాడిక ఎన్నికల్లో పోటీ చెయ్యటానికే అనర్హుడు. అఫ్కోర్స్ వాడి పెళ్ళామో ఉంపుడు కత్తో ఎన్నిక కావచ్చు, కానీ నేను సాధించాను. దానికి కారణం నువ్వు.
నా 2 కళ్ళు పోయినా పర్వాలేదు, నీ 2 కళ్ళు నాకు చాలు అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడ్చేసింది. అలాంటి సంఘటనలు ఒకటా రెండా అసంఖ్యాకం. వెరసి అతనికి మొండి ఘటం, సమరసింహం, ఉగ్ర నరసింహం లాంటి బిరుదులున్నా పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర మంచి పేరే ఉండేది. ఒకేసారి అతని నిర్ణయాన్ని మార్చుకోమని కోరింది. కోరినందుకు ఫలితం అనుభవించింది. పెద్ద దెబ్బే తగిలింది. కూతురు మాధురి అంటే మృత్యుంజయరావుకి పంచప్రాణాలు. ఆమెను ఓ ఐఏఎస్ని కానీ ఐపీఎస్ని కానీ చెయ్యాలనుకున్నాడు. అందుకు తగ్గట్టే కూతురు అన్నింట ర్యాంకులు సాధించింది. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆమె తనతో చదివే ఓ కుర్రాడిని ఇష్టపడింది. డిగ్రీ అవ్వగానే ఆ కుర్రానితో ఇంటికొచ్చింది. మొదట మృత్యుంజయరావు ఆ కుర్రాడిని అనుమానించలేదు. ఆ తర్వాత కూతురు చెప్పింది, డాడీ, ఇతను నా క్లాస్మేట్ రాకేష్. వీళ్ళ నాన్నగారికి హైదరాబాద్లో పెద్ద ఫ్యాక్టరీలున్నాయి. ఈ కుర్రాడు చాలా మంచివాడు. మేమిద్దరం ఇష్టపడ్డాం. మీ నిర్ణయం తీసుకొని దంపతులం కావాలనుకుంటున్నాం అంది ధైర్యంగా. కూతురు అంత ధైర్యంగా చెబుతుందని మృత్యుంజయరావు కానీ పరమేశ్వరి కానీ ఊహించలేదు. అమ్మ, నిన్ను ఓ పెద్ద ఆఫీసర్గా చూడాలనుకుంటున్నా. ప్రేమ దోమ ఇవి మామూలు మనుషులు ఆడాల్సిన మాటలు. జీవితంలో ఇవి ఒక భాగమే కాదనను, కానీ వీటికిప్పుడే ఇంత ప్రాముఖ్యతనిచ్చి విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదమ్మా అన్నాడు గాద్గదికంగా. సర్టన్లీ డాడీ, మీ ఆశయ సాధనకు నా నిర్ణయం ఎలాంటి అవరోధం కాదు. కానీ నేను హృదయపూర్వకంగా ప్రేమించిన వ్యక్తిని పొందలేకపోతే నేను నా లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది అంది. వద్దమ్మా, నీ నిర్ణయంలో తొందరపాటుంది. నీకు నేను స్వేచ్ఛనిచ్చాను. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. మా బాధ్యతలు మాకొదిలేయి. నిర్ణయాలు తీసుకునే వయస్సు కాదు నీది. నా మాట విను అన్నాడు. ఈ తుఫాను వారం రోజులు కొనసాగింది. ఆ కుర్రాడిని మృత్యుంజయరావు రకరకాల ప్రశ్నలు వేశాడు. అతనంత విశ్వాసపాత్రునిగా కనిపించలేదు. ఈ విషయంలో నేను రాజీ పడలేను. అతన్ని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. కూతురు తల్లితో మొరపెట్టుకుంది. పరమేశ్వరి మృత్యుంజయరావుని ప్రాధేయపడింది. ఏమండి, దాని నిర్ణయంలో తప్పు లేదనిపిస్తోంది. అది ముచ్చటపడుతోంది. కుర్రాడు బాగున్నాడు, పోనీ ఒప్పేసుకోండి అని భర్తని మెత్తబరిచింది. రమ, నువ్వెప్పుడు నన్ను ఏదీ కోరలేదు. నాకు దాని సుఖం కావాలి. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది. అయినా నీ మనసు నొప్పించలేను. కానీ దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించటానికి మనం సిద్ధంగా ఉండాలి అన్నాడు. భర్తని ఒప్పించగలిగినందుకు ఆమె ఎంతో ఆనందపడింది. కూతురు పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన సంవత్సరానికే అల్లుడు శాడిస్ట్ అని, కూతురు చిత్రహింసలను అనుభవిస్తోందని తెలిసింది. ఆమె చదువుకోబోతే పుస్తకాలు చించేయటం, ఆమె సర్టిఫికెట్స్ కాల్చేయటం చేశాడట. అప్పుడు మృత్యుంజయరావు ఏడ్చాడు. అదే అతని కన్నీరు ఆమె చూడటం పరమేశ్వరి సహించలేకపోయింది. కూతురి జీవితం నాశనం అయిపోయిందన్న బాధ కన్నా భర్తని బాధ పెట్టినందుకే ఆమె కుమిలిపోయింది. మృత్యుంజయరావు కూతుర్ని వచ్చేయమని కబురు చేశాడు. ఆమె అతనికి ముమ్మూర్తులా పునికి పుచ్చుకొని పుట్టింది. నేను రాను, దయచేసి మీరెవరూ రావద్దు అని కబురు పంపింది. ఆ తర్వాత కొన్నాళ్లకే స్టవ్ ప్రమాదంలో మాధురి మరణించిందన్న వార్త. మృత్యుంజయరావు జీవితాన్ని కుదిపేసింది ఈ సంఘటన. అక్కంటే పంచప్రాణాలుగా భావించే కొడుకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతనిలో బీభత్సం సృష్టించింది. తండ్రి నిజాయితీ వల్ల అతనికి కలిగిన అన్యాయాలు, అక్క బలైపోయిన తీరు అతనిలో కక్షని పెంచాయి. ఈ వ్యవస్థ మీద కసిని రగిలించింది. సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. విప్లవ పంతాను అనుసరించాడు. మృత్యుంజయరావు కొడుకు తీరును గమనించాడు. చట్టవిరుద్ధం, ధర్మబద్ధం కాని పోరాటం తగదని వారించాడు. కొడుకు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు. తల్లి ఏడ్చింది. కొడుకు కరగలేదు. అతను అడవులను ఆశ్రయించాడు. అందరూ మృత్యుంజయరావునే తిట్టిపోశారు. తండ్రికి మాట ఆయుధం అయితే కొడుక్కి తుపాకీ జవాబయ్యింది. మృత్యుంజయరావుని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఏవేవో అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు, వదిలేస్తున్నారు. అతడేం భయపడలేదు. మృత్యుంజయరావు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయ్యి 5 ఏళ్లైనా పెన్షన్ అందుకోలేకపోయాడు. ఆ రోజు ఎట్టకేలకు అతని పెన్షన్ మంజూరయ్యింది. మార్చి నెలాఖరు. సబ్ ట్రెజరీలో అతనికి రావలసిన సొమ్ముకు పర్సెంటేజీ అడుగుతున్నారు. అతను ఇవ్వనన్నాడు. వాళ్ళు తిప్పుతున్నారు. ట్రెజరీ రద్దీగా ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లా ఉంది. ఒక ఆమె ఏడుస్తోంది. ఆమె భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. ఎంత వేగిరంగా ట్రెజరీ వాళ్ళు ఆమెకు రావాల్సిన డబ్బులు వచ్చేటట్లు చేస్తే
అంత వేగరం ఆమె భర్తను బతికించుకోవాలని తాపత్రయపడుతోంది. వారం రోజులుగా ఇప్పుడు అవదని ఆమెను తిప్పుతున్నారు ట్రెజరీ వాళ్ళు. మృత్యుంజయరావులో కోపం కట్టలు తెంచుకుంది. రక్తం సెలయేరై ప్రవహించింది. ఇక్కడ ఏడిస్తే పనులు జరగవమ్మా. ఎక్కడో అప్పో సప్పో తెచ్చి వాళ్ళ ముఖాన కొట్టాలి, నీ పని అయిపోతుంది. లేకపోతే నీకు ఏడుపు మిగులుతుంది. అక్కడ నీ భర్త శవంగా మారతాడు అన్నారు అక్కడి వాళ్ళు. ఆ మాటలకు ఆమె గుండె పగిలిపోయింది. ఏమండి, మనం వాళ్ళని గట్టిగా అడిగి ఆమెకు న్యాయం జరిగేటట్టు చూడొచ్చు కదా. ఎవరి పనులు వారికి ముందైపోవాలని 1 గంట ఆలస్యాన్ని తట్టుకోలేక వాళ్ళకి మనమే లంచాలు ఇస్తున్నాము. వాళ్ళిప్పుడు పీకల మీద కూర్చొని గుంజుతున్నారు. పదండి, ఎందుకివ్వరో అడుగుదాం అన్నాడు మృత్యుంజయరావు. అందరూ అతన్ని వింత జంతువులా చూశారు. నువ్వొకడవయ్యా, అడుగు. బయలుదేరావు, మొగాడివి. మాకు అవతల బోల్డ్ పనులున్నాయి. ఇక్కడ 100-200 కోసం చూస్తే అక్కడ 1000 జీవితాలు నష్టపోవాలి అన్నాడు ఒక ఆయన. మృత్యుంజయరావు ఊగిపోయాడు కోపంతో. ఈ జనం మీద, వాళ్ళ అవకాశవాదం మీద అసహ్యం వేసింది. పక్క వాళ్ళకి కనీసం సాయం చెయ్యాలన్న మానవీయ దృక్పథం కూడా నశించింది. ఆ జంతువుల కంటే హీనమైపోయారు మనుషులు అనుకున్నాడు. పదమ్మా, నేను అడుగుతాను అని అతన్ని ముందుకు నడిస్తే ఆమె అతన్ని అనుసరించింది. ఈమె భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. ఆమెకు రావలసిన డబ్బులు ఇప్పిస్తే మీ దయ వల్ల అతని అంత్యక్రియలైనా ఉపయోగపడతాయి అన్నాడు. ఏంటే ఈ గోల? ఎవరితను? అటెండర్, ఇతన్ని అవతలికి పంపు. తెల్లారేసరికి తాగేసి వచ్చినట్లున్నాడు అరిచాడు రివాల్వింగ్ చైర్లో గిర్రున తిరిగిన ఆ ఆఫీసర్. నేను తాగొచ్చానా? ఏం కూశారా? ప్రజల డబ్బులతో మదం బలిసి సాయంకాలం అయ్యేసరికి ఒళ్ళు మరచి తాగే మీరు నన్ను తాగొచ్చానంటున్నారా అని స్పీడ్గా వెళ్ళి ఆఫీసర్ షర్టు పట్టుకున్నాడు. మీరు ఈ దేశానికి పందుకొక్కుల్లాంటి వార్రా. ఈ దేశానికి పట్టిన చెదపురుగులు, చీడపురుగులు, ఈ దేశాన్ని పెరగనివ్వకుండా పీడించుకు తినే రాబందులు. రండి, అలా చూస్తూ నిలబడకండి. మీ స్వలాభాల కోసం ఈ కుక్కల్ని పెంచకండి, అవి మనల్నే కరుస్తాయి. గొంతు చించుకు అరిచాడు చుట్టూ జనాన్ని పిలుస్తూ. అటెండర్ అతన్ని బలవంతంగా పక్కకి తోసేశాడు. అక్కడున్న ఇనుప స్తంభానికి తల గుద్దుకొని నేల కొరికాడు మృత్యుంజయరావు. న్యాయం కోసం పోరాడాలి, అన్యాయాన్ని ఆశ్రయించకూడదు. ఎవరికి మట్టుకోవారు స్వలాభం కోసం పనిచేస్తే మనల్ని మనమే వంచుకుంటున్నాం, దగా చేసుకుంటున్నాం. ఒక కుళ్ళిపోయిన వ్యవస్థను పెంచి పోషిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, అదే మనకు ఊపిరి. అతనెప్పుడూ మిత్రులతో అనేవాడు. భార్య తరచూ విన్న మాటలవి. దాన్నే నమ్మాడు, నష్టపోయాడు. అందుకోసం మృత్యుంజయరావు ఎప్పుడు బాధపడలేదు. అవన్నీ తలుచుకొని ఏడుస్తోంది పరమేశ్వరి. అతను బతికి బట్ట కడతాడని ఆమె ఆశ. వారం, 10-15 రోజులైంది. అతనికి ఈ లోకం తెలీదు, కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు మృత్యువుతో. ఆమె అతని దగ్గరే ఉంది నిద్రాహారాలు మాని, చరిత్రకెక్కని అతని వ్యక్తిత్వపు లోతులను విశ్లేషిస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.